ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ సాయంకాల సమయంలో దేవాన్ని పాత సంధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. మరి సంఘంగాను సేవకులుగాను ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా సహవాసం కలిగి ఉండటానికి మీరు చూపించిన అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. తీసుకొచ్చిన ప్రతి మీ బిడ్డను బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. ఈ ఆవరణ అంతటినీ ప్రభా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్త అంధకార దురాత్మశక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. మీరే కృప చూపించి నడిపించమని ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. ఈ 3 దినాలు కూడా ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
సాయంకాల సమయంలో మరి కాన్ఫరెన్స్ ప్రారంభించటకు బ్రదర్ జేమ్స్ శ్రీకాంత్ గారు, ఆయన మనకి సుపరిచితులే. సిటీలో ఉన్నటువంటి ట్రింటీ లూథరన్ చర్చ్ పాస్టర్గా ఆయన ఉంటున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. గతంలో కూడా మన మధ్యలోకి వచ్చారు కనుక ఈ సాయంకాల సమయం ఆయనకు అప్పగిస్తా ఉన్నాను. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘం ప్రతి ఏటా నిర్వహించే ఈ సేవకుల రిట్రీట్లో ఈ సంవత్సరం నేను వచ్చి మీతో కలిసి ప్రభువును ఆరాధించడానికి, దేవుని సేవకుడిగా నా అనుభవాలు మీతో పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి ప్రభు నాకు ఇస్తున్న ఈ మంచి తరుణం కొరకై ఆయనకు వందనాలు చెప్తున్నాను. ప్రేమతో నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన ప్రియ దైవజనులు రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ గారికి నా యొక్క శుభాలు, అమ్మగారికి నా శుభాలు, సంఘం అంతటికి ప్రభు పేర నా శుభాలు తెలియచేస్తున్నాను. మళ్ళా మీ అందరినీ చూడటం చాలా సంతోషం. అప్పుడే 2025 పాత సంవత్సరంలాగా అయిపోయింది. ఆయన ఈ సంవత్సరంలో మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాను కాబట్టి ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్. జనవరి అనే మాసం గ్రీకు పురాణాల్లో జానూస్ అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు మీద పెట్టబడిన మాసం. ఈ దేవుడికి ఒక తలే కానీ 2 ముఖాలు ఉంటాయి. ముందుకు చూసే ముఖం యవనస్తుడి ముఖం, వెనకాల ఓ ముఖం ఉంటుంది. ఆ ముఖం ముసలాడి ముఖం. అంటే ఈ దేవుడు దేన్ని సూచిస్తాడంటే, అంటే వాళ్ళ ఊహలో ఉన్న దేవుడు దేన్ని సూచిస్తాడంటే, ఒకవైపు నూతన సంవత్సరం, ఇంకొక వైపు గతించిన పాత సంవత్సరం, దాన్ని సూచిస్తాడు. అందుకనే జనవరి నెలకి ఆ పేరు పెట్టారు. ఈ దేవుడు ఇంకా వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆయన ద్వారపాలకుడు, ద్వారాల దగ్గర నిలబడతాడు, నచ్చిన వాళ్ళకి ద్వారం తీస్తాడంటే అవకాశాలను తెరుస్తాడు. ఇది మనిషి తన ఊహను బట్టి ఊహించుకున్న దేవుడు. కానీ మనిషి ఆశ మాత్రం అదే, క్రొత్త సంవత్సరం మంచి యవనంగాను, పాత సంవత్సరం ఎప్పుడు ముసలిదిగానే మనకి అనిపిస్తుంది. మనందరి ఆశ ఏంటంటే నూతన సంవత్సరంలో దేవుడు కొత్త అవకాశాలు ఇవ్వాలి, మనకి క్రొత్త వాగ్దానాలు. అందరికీ వాగ్దానాలు ఇష్టం ఏమండి, కానీ ఆజ్ఞలు మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. పాస్టర్ గారు నిబంధన, వాగ్దానం 2 జ్ఞాపకం చేశారు ప్రార్థనలో. మనం నిబంధన ప్రజలం. వాగ్దానం ఎవరికంటే నిబంధనలో స్థిరపడిన వారికి వాగ్దానాలు. నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నా ఆజ్ఞలను బట్టి మీరు నడుచుకొని నాకు విధేయత చూపిస్తే అప్పుడు ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తారు. ఈ నూతన సంవత్సరం అలాగా. మన దేవుడేం ద్వారపాలకుడు కాదు, ఆయనే ద్వారం. హల్లెలూయా. నా గొర్రెలు పోవు ద్వారము నేనే. ఆయనే మన అవకాశం. అబ్రహాంతో నీకు బహుమానం ఇస్తానన్లా, నేనే నీకు. ఆమెన్. కాబట్టి మన అవకాశం ఆయనే, మన ఆశ ఆయనే, మన రక్షణ ఆయనే. పునరుత్థానం ఇస్తానంట్లా ఆయన, నేనే పునరుత్థానం. జీవం ఇస్తానన్నట్లా, నేనే జీవం. ఆయన పొందుకుంటే అన్నీ పొందుకున్నట్టే. ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో ప్రభువుని సేవిద్దాం, ప్రభువుని పొందుకుందాం. ఆయన ఉంటే సమస్తము మనకి కలుగుతుంది ప్రియులరా. అందుకే దావీదు అంటాడు, ఆకాశంలో నీవు నాకుండగా నాకేదియు, భూమి మీద ఏదియు నాకు అక్కర్లేదంటే అవసరం లేదని కాదు, అక్కర్లేదంటే ఏది కూడా నాకు అవసరానికి రాదు. ఆమెన్. ఎవరని చెప్పగలం అక్కర్లేదని? అన్నీ కావాలా? ఆయన ఉంటే
ఇట్ ఈస్ హీ హూ మీట్స్ ఆల్ అవర్ నీడ్స్, నాట్ జస్ట్ వాట్ వీ హ్యావ్ ఇన్ లైఫ్. ఈ లోకంలో మనకు ఉన్న దాన్ని బట్టి మన అవసరాలు తీరవు. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, కానీ ఏది కూడా మన అవసరాన్ని తీర్చలేదు. ఏది లేకపోయినా ఆయన ఉంటే ఆయనలో, ఆయన కృపలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు రేపు, ఈరోజు సంఘం కూడా ఉంటారు. రేపు మార్నింగ్ సేవకులతోనే మాట్లాడతాను అనుకుంటా. సంఘం కూడా ఉంటారండి? ఓకే. కాబట్టి దేవుడు చాలా చక్కని వాక్యాన్ని మనకి సిద్ధపరిచి ఇస్తున్నారు. ఈ రోజున సూపర్లేటివ్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసంలో ఉన్న 5 అత్యుత్తమమైన విషయాలను, నేను అనుకుంటున్నాయి కాదు, దేవుడే అత్యుత్తమైనవిగా చెప్పిన 5 సంగతులు మీతో కలిసి ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాను. సూపర్లేటివ్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, దే ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ గాడ్. మనం దేవునిలో ఉన్నాం, దేవుని జీవం మనలో ఉంది అనడానికి అవన్నీ సూచనలుగా ఉన్నాయి. ప్రియమైన వారలారా, వాటి గురించి ఈ రాత్రిపూట మనం ధ్యానం చేద్దాం. రేపు ఇంపరేటివ్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, అంటే ఈరోజు అత్యున్నతమైన విషయాలు, రేపు అత్యవసరమైన విషయాలు. అవి లేకుండా క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం లేదు. ఈ రోజున క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాం, రేపు క్రైస్తవ విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సూపర్లేటివ్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అండ్ ఇంపరేటివ్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ఈ రోజున, ఈ రాత్రి పూట క్రైస్తవ జీవితంలో 5 అత్యున్నతమైన విషయాలను గురించి మనము వాక్యంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందరికీ గొప్ప జీవితం కావాలి. ఏమండి? మనందరికీ కూడా గొప్ప జీవితం కావాలి. వి ఆస్పైర్ ఫర్ గ్రేట్ లైఫ్. దేవుని వాగ్దానం ఏంటంటే, మీ అందరికీ నేను సమృద్ధి జీవాన్ని ఇస్తాను, నా గొర్రెలకు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును నేను ఈ లోకానికి వచ్చాను. గ్రేట్ లైఫ్. వాడికి ఏంట్రా, వాడి లైఫే లైఫ్. ఇదివరకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఏమయ్యా సుందరం విన్నారా, కొత్త కారు, కొత్త భార్య అనలేదు. చాలా సంతోషం. ఏమండి? ఏం కావాలంటే మనందరికీ ఫ్యాన్సీ లైఫ్, డ్రీమ్ లైఫ్, గ్రేట్ లైఫ్ మనందరికీ కావాలి. కొంతమంది దాన్ని సంపదతో ముడిపెడతారు, కొంతమంది సుఖముతో ముడిపెడతారు, కొంతమంది అధికారంతో దాన్ని ముడిపెడతారు, కొంతమంది ఘనతతో దాన్ని ముడిపెడతా ఉంటారు. ప్రియమైన వర్లరా, ఈ లోకంలో మనం గొప్పదనుకునే జీవితం మన ఊహల్లో చాలా విధాలుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో గొప్పదనింపనే జీవితానికి 5 పరీక్షలు ఉన్నాయి. టెస్ట్స్ అంటాం కదా, లేకపోతే 5 సైన్ పోస్ట్స్ ఉన్నాయి, గుర్తులున్నాయి. దేవునితో నువ్వు జీవిస్తున్నావు అనడానికి, దేవుడిని కోరుకుంటున్నావు అనడానికి, దేవుడు నీ జీవితంలో ఉన్నాడని చెప్పడానికి 5 గుర్తులు ఉన్నాయి. ప్రియమైన వారలారా, అవి అత్యున్నతమైనవి. అవి నా జీవితంలో ఉంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. మనం దేవునిలో ఉన్నాం, దేవుని జీవము మనలో ఉంది అనే భరోసాతో ఈ జీవితాన్ని మనం జీవించవచ్చు. అందులో మొట్టమొదటిది సమీపింపరాని తేజస్సు, రెండవది చెప్పసఖ్యము కాని దేవుని వరము, మూడవది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, నాలుగవది చెప్పనసఖ్యమును మహిమాన్వితమునైన ఆనందము, సంతోషము, ఐదవది ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు. హల్లెలూయా. చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా. ఈ మీతో చెప్తుంటేనే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ప్రియమైన, దిస్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. సమీపింపరాని తేజస్సు, సమీపింపరాని తేజస్సు. ఆయన మాత్రమే అమరత్వము గలవాడై సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియమైన వర్లారా, చదువుకున్నాం ఆ వాక్యాన్ని, మరొకసారి చూద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. నేనే చదువుతాను.
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఈ లోకం యొక్క ఆశ ఏంటంటే దేవుణ్ణి చూడాలి, దేవుడిని తెలుసుకోవాలి. అది దేవుడే మనలో పెట్టిన ఆశ. దేవుడు మనల్ని ఆయన పోలికలో చేసినప్పుడు మనలో ఒక వెలితి ఉంచాడంట. ఆ వెలితి దేవునితో నింపబడితేనే మనకి నెమ్మది, విశ్రాంతి ఉంటుంది. అది దేవునితో నింపబడకపోతే ఆ వెలితిలో ఇంకా ఏది పెట్టలేం. ఆయన మాత్రమే ఫిట్ అవుతాడు అందులో. గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్ అంటాడు సెయింట్ అగస్టిన్. దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్ ఇన్ అవర్ హార్ట్. పిల్లలకి ఏబిసిడీలు నేర్పేటప్పుడు ఏ ఆకారం ఉంటుంది అలాగే ఆ ఆకారం పట్టే వెలితి ఉంటుంది. దానికి అర్థమవుతుందా నేను చెప్తున్నమాట? ఏబిసిడీలు నేర్పడానికి ఏ ఆకారం ఉంటుంది అదే షేప్లో వెలితి కూడా ఉంటుంది. ఆ ఏ తీసుకెళ్ళి అక్కడ పెడితేనే అందులో కూర్చుంటుంది, బి పెడితే కూర్చోదు. అలాగ దేవుడు ఆయన ఆకారము కలిగిన వెలితిని మన హృదయంలో ఆయన ఉంచాడు. అక్కడ ఆయన్ని పెడితేనే ఆ వెలితి నింపబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అందుకనే లోకం ఏంటేంటో పెట్టుకోవాలనుకుంటుంది ఆ వెలితిలో, అందుకనే తృప్తి ఉండదు. ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నప్పుడు పనిపాట్లు చేసి అలసిపోయిన వారులారా కాదు అక్కడ దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన రమ్మంటాడు, నా కాడి మోయండి అంటాడు. పని లేకపోతే కాడేంటి? ఆయన ఇచ్చే విశ్రాంతి పనిపాటు లేని విశ్రాంతి కాదు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా అన్నప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి వెతికే విషయంలో మతాచారము, సాంప్రదాయము, మనుషుల యొక్క పద్ధతులు, వీటన్నిటి ద్వారా దేవుణ్ణి కనుగొనే విషయంలో అలసిపోయిన వారులారా నా దగ్గరికి రండి. దాస్యం అనే కాడి క్రింద ఉన్నవారులారా నా యొద్దకు రండి. మతము, మూఢభక్తి, దేవుణ్ణి మన ఊహల్లో ఊహించుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకొని అయినా తృప్తి లేకుండగా, దేవుని యొక్క నింపుదల లేకుండగా, దేవుణ్ణి కనుగొన్న తృప్తి లేకుండగా అలసిపోతున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని అన్నాడు. ప్రియమైన వారులారా, ఎవరు కూడా వారంతట వారే దేవుణ్ణి కనుగోవడం కష్టం. తను తాను ఆయనే ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు. ఆ ప్రత్యక్షతకు మనం లోబడితే అది మనకి నెమ్మదిని అనుగ్రహిస్తుంది. దేవదూతల సహితం ఆయన తేజస్సులో నిలబడలేకపోతున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనకు అందరికీ పరిచయం కదా. శరాపులు అంటే ఫైరీ ఏంజల్స్, అగ్ని జ్వాలల వంటి సేవకులట వారు. వారే అగ్ని వంటి వారు, వారే దేవుని వెలుగులో నిలబడలేకపోతున్నారు. వారి ముఖాన్ని, వారి చేతులను, వారి కాళ్లను రెక్కలతో కప్పుకుంటున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వెలుగు ఎంత గొప్పగా ఉందంటే, ఆయన పరిశుద్ధత ఎంత గొప్పగా ఉందంటే ప్రియమైన వారులారా, దేవదూతల సహితం ఆశ్చర్యానికి లోనవుతున్నారంట. వారిలోనే చాలా మహిమ ఉంది, వారే వెలుగుతూ ఉన్నారు. ఇదేంటనంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు అని అంటే ఏంటంటే, చూడండి, మీరు ఎప్పుడూ చూడండి చూశారనుకోండి, మీరు ఊరుకుని ఉంటారా? మీ కళ్ళ గంటలు కట్టేసి నేను తీసుకెళ్ళి మిమ్మల్ని తాజ్మహల్ ముందు పెట్టాను అనుకోండి, వెంటనే గంటలు తీసాను అనుకో, పక్కన బా ఏముందా వాడంట, అబ్బా ఏమి ఒకటి నువ్వు చెప్తే ఇంకొకటి అర్థమవుతుందా? అందులో ఉన్న ఫీలింగు అర్థమవుతుందా? ఈ దేవదూతలు ఎప్పుడు నిత్యం దేవుని ఎదుటే ఉంటున్నారు, కానీ గాన ప్రతిగానాలు చేస్తున్నారంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా ఆయన మహిమను చూసి ఆశ్చర్యమే వారికి. ప్రియమైన వారులారా, దెర్ ఈజ్ నో కంటెంప్ట్ ఆఫ్ ఫెమిలియారిటీ. ఏదైనా ఒకటి అలవాటు అయిపోతే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటనంటే ఫెమిలియారిటీ బ్రూడ్స్ కంటెంప్ట్. ఒక మనిషి కొత్తగా పరిచయమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తాడు. అందుకే పెళ్లి కాకముందు భార్య ఎంత గొప్పగా ఉంటుందండి, భర్త ఎంత గొప్పగా ఉంటాడు. కానీ పెళ్ళయ్యాక అంటే ఇదేంటో మొత్తం మన యొక్క ఇమాజినేషన్ అంతా
పటాపంచులు మామూలే. కానీ దేవునితో అలాగ ఉండదు. దేవునితో అలాగా ఉండదు. ప్రియమైన వారులారా, ప్రతి దినము నువ్వు ఆయన సన్నిధిలో ఉంటావు, కానీ ప్రతి దినము కూడా ఆయన పట్ల నీకు ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ తేజస్సు అటువంటిది, ఆ మహిమ అటువంటిది. ప్రియమైన వారులారా, దేవుడు నీకు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాడు. యు ఆర్ టేకింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ గ్రాంటెడ్ అంటే అర్థం ఏంటనంటే ఇంకా నీకు ఆయన సన్నిధి అంటే ఏంటో నీకు తెలియలేదు. ప్రియమైన వారులారా, నీ జీవితంలో దేవుని జీవం ఉంది అని అంటే యు విల్ బి ఆల్వేస్ ఫ్రెష్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని సన్నిధి నీకు లోకువైంది, దేవుని సన్నిధి నీకు అలవాటు అయింది అని అంటే నువ్వు దేవుని జీవంను నువ్వు ఇంకా అనుభూతి చెందట్లేదు. పాస్టర్స్కి చెప్తున్నాను, రోజు మనం దేవుని సన్నిధిలో ఉంటాం. కొంతమంది పాస్టర్ గారులు ఎలా ఉంటారో తెలుసా? ఆల్టర్ మీద అలవాటు అయిపోయినట్టు ఉంటారు అనమాట. We need to tremble in the presence of God, as if that is your first day in the presence of God. దేవుని ఆల్టర్ మీద నువ్వు ఉన్నావు అని అంటే అదేదో నీకు బాగా అలవాటు అయిపోయిన స్పేస్ లాగా ఉండడానికి వీలు లేదు. ప్రియమైన వారులారా, మహిమగల దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. మార్టిన్ లూథర్ ఫస్ట్ టైం కమ్యూనియన్ ఇస్తున్నప్పుడు ఆ కప్పు పట్టుకుంటే ఆయన చెయ్యి వణికిపోయిందంట. ఆ కుర్రోడు ఫస్ట్ టైం పట్టుకున్నాడు కదా అనుకున్నాడట పక్కనున్న సీనియర్. కానీ ఆయన ఎప్పుడు ఆ సంస్కారపు పాత్ర పట్టుకుంటే వణికిపోతా ఉన్నాడట. ఏమయ్యా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా వణుకుతున్నావేంటి నువ్వు అన్నాడట ఆయన. ఆయన అన్నాడంట, నేను ఇది పట్టుకుంటున్న ప్రతిసారి నాకు ఇంకా వణుకు ఎక్కువ అవుతుందే కానీ తగ్గిపోవట్లేదు అన్నాడట. హల్లెలూయా. That is the presence of God. ప్రియమైన వారులారా, don't ever become familiar with God's presence. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఎవరు చూడలేదు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. ఏంటి దాని అర్థం? చూసినట్ట చూడనట్ట? ఏమండి? చూసినట్ట చూడనట్ట? ముఖాముఖిగా మాట్లాడడం అంటే ఏంటి? ఫేస్ టు ఫేస్. బైబిల్లో ఉంది కదా, మోషే స్నేహితుని వలె దేవునితో మాట్లాడిను. యాకోబు పెనియేల్ అనుభవం, దేవునితో. పెనియేల్ అంటే అర్థం ఏంటి? దేవుని ముఖము, దేవుని ముఖము. కానీ వాక్యం చెప్తుంది, ఏ నరుడును ఎన్నడును ఎప్పుడును దేవుని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. ఎలాగ ఆలోచించాలి దీన్ని మనం? మీ ముఖం మీరు చూసుకున్నారా? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి నేను కాంప్లికేటెడ్గా ఆలోచించి భయపడిపోకండి. మీ ముఖం ఎప్పుడన్నా మీరు చూసుకున్నారా? అబ్బా ఎంత బాగా చెప్పారు. కానీ సాధారణంగా అడిగితే ఏం చెప్తాం మనం? ముఖం ఎప్పుడైనా చూసుకున్నావంటే ఏమంటావు? నా ముఖానికి ఏమండి అంటాం కదా. కానీ ఛాయగానే నువ్వు చూసావు. నీ ముఖమే నువ్వు ఎప్పుడు చూసుకోలేదు. దేవుడి ముఖం ఏం చూస్తావు నువ్వు? నీ ముఖం మన ముఖమే మనం చూసుకునే స్థాయి మంది కాదు. ప్రియమైన వారులారా, ఏదైనా ఛాయగానే మనం చూడగలుగుతున్నాం. కొన్ని మాటలు వాక్యాలు ఎలా ఉంటాయంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అంటావు? ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? ఒకడు అంటాడు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది అంటాడు. అంటే అడిగిన ప్రశ్న ఉద్దేశం వేరు కదా. ఎక్కడికి వెళ్తుంది అంటే రోడ్డు వెళ్తుందని కాదు. ఆ రోడ్డు మీద నేను వెళ్తే నేను అక్కడికి వెళ్తానని. కాబట్టి దేవుని వాక్యంలో కొన్ని మాటలు
లిటరల్గా అర్థం చేసుకుంటే అవి అర్థం కావు. దానిలో ఒక లోతైన భావం ఉంది ప్రియమైన వాళ్ళారా. చాలామంది అంటారు బైబిల్ గ్రంథం అండి తప్పు అండి, ఎందుకంటే సూర్యుడు తిరుగుతున్నట్టుగా ఉంది భూమి చుట్టూ. ఉందా లేదా బైబిల్లో? సూర్యుడు అంతఃపురంలోని రాజకుమారుడు వలె బయలుదేరుతున్నాడు. ఇవన్నీ పొయిటిక్, అవి సైంటిఫిక్ మాటలు కాదవి. అంటే కవిత దృక్పథంతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా చేస్తావు కదా నువ్వు. చెట్టు వచ్చి వంగి నీతో మాట్లాడుతున్నట్టు నీ ఇష్టం. కవితావేశంతో నువ్వు రాస్తున్నప్పుడు ఏదైనా నువ్వు రాయొచ్చు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుడు ఒకరిని చూశాడు. దేవుడు నా వైపు చూడాలండి అంటే ఏంటి అర్థం? నువ్వు వెళ్తావు, అయ్యగారు కొంచెం మా వైపు చూడండి అంటే పెద్ద ఆయన దగ్గరికి వెళ్తావు, నువ్వు ఆఫీసర్ దగ్గరికి వెళ్తావు, కొంచెం మమ్మల్ని చూడండి సార్ అంటే ఏంటి అర్థం? ఎందుకు చూస్తున్నాను కదా అన్నాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? ఇది కాదు సార్, కొంచెం మమ్మల్ని చూడండి సార్ అని అంటే మా జీవితానికి కావలసింది అనుగ్రహించండి. కాబట్టి ఏ నరుడును ఎన్నడును దేవుడిని చూచి ఉండలు. ఎవరు చూడలా. ముఖాముఖిగా మాట్లాడాడు, పెనియల దగ్గర పెనుగులాడాడు అంటే ఇవన్నీ కూడా ఎటువంటి భావంతో అంటే లిటరల్గా తీసుకోకూడదు. మనం అర్థమవుతుందండి. దేవుని సన్నిధి చాలా గొప్ప సన్నిధి. ఏ నరుడు అందులో ఉండడానికి యోగ్యుడు కాదు ప్రియమైన వాళ్ళరా. ఇది అర్థం చేసుకోవాలి. అయితే నువ్వు దేవునిలో ఉన్నావు అని అంటే ఆ గొప్పతనాన్ని నువ్వు గుర్తెరుగుతావు. నిత్యము ఆయన సన్నిధి యందు ఉన్నట్టుగా నువ్వు నడుచుకుంటావు. ఆయన సన్నిధి యందు ఉన్నట్టుగా నీవు నడుచుకుంటావు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, గమనించండి. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము. దేవుని యొక్క గుడారం, దాని గురించి మాటలు ఇవన్నీ కూడా. దేవుడు అన్నాడు, నా సన్నిధి మీ మధ్య ఉంచుతాను. దాని పేరు ప్రత్యక్షపు గుడారం. ఆ గుడారం దగ్గరికి వెళ్ళడానికే ఎన్ని నియమాలు, ఎన్ని ఆంక్షలు దేవుడు పెట్టాడో మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళారా. గాడ్ ఈజ్ జస్ట్ మీడియేటింగ్ హిస్ ప్రెజెన్స్. ఒక రీతిగా తన మహిమను మన అవసరానికి కుదించి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. లేకపోతే మనం ఎవ్వరం ఆయన సన్నిధిలో ఉండగలిగిన వారము కాదు ప్రియమైన వాళ్ళారా. సరే, 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపులకి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లా, నిన్ను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపు లేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించు, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. ప్రియులారా, మనం దేవుని ప్రజలమనే ప్రత్యేకత
దేవుడు ఎలాగిస్తున్నాడో మనకి తెలుసా? ఆయన సన్నిధి మనతో ఉంచడాన్ని బట్టి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇంకెవరితోనూ దేవుడి మాటలు చెప్పలేదు. అసలు మోషేతో అన్నట్టు పొన్ను నేను మీతో రానన్నాడు. అంటే నేను మీతో వస్తే మీరు చేస్తున్న చేష్టలకి నా కోపం మీ మీద రగులుకుంటుంది, కాబట్టి నేను మీతో రానన్నాడు. మోషే అన్నాడు, మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి నువ్వు మాతో రాకుండా మేము ఇక్కడ నశిస్తే నీకేమన్నా పేరు ఉంటుందా? అందరూ ఏమనుకుంటారు? తీసుకొచ్చి చంపేశాడు అనుకుంటారు, కాబట్టి నువ్వు రావాల్సిందే అని అన్నాడు. సేవకుని యొక్క మాటకు దేవుడు విలువిచ్చాడు. హల్లెలూయా. మీ సంఘంలో దేవుని సన్నిధి ఉండాలని ప్రార్థన చేయండి ప్రియులరా. సంఘ పరిస్థితి ఎలాగున్నా కానీ నో చర్చ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ చర్చ్. ప్రార్థించాల్సిన భారం దేవుడు మన మీద పెట్టాడు. ప్రతి సంఘంలో కూడా దేవునికి ఇష్టం కాంది ఏదో ఒకటి ఉంటుంది. అదేదో తెలుపమని మనం అడగాలి. అందుకనే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ముందు నీ మార్గమును నాకు తెలియచేయి. హల్లెలూయా. నాయనా నీ మార్గాన్ని మాకు తెలియచేయి. నువ్వు నీ సన్నిధి మాకు కావాలి. ఒకవేళ నీతో మా ప్రయాణంలో మేము నిన్ను విసిగిస్తున్నామేమో, నా సంఘములో నీకు అయిష్టమైంది ఏదైనా ఉందేమో, నా పరిచర్యలో నీకు అయిష్టమైంది ఏదైనా ఉందేమో, దాన్ని బట్టి నాయన నీ సన్నిధిని మాకు దూరం చేయకు. ఈ లోకంలో మాకంటూ ఏదైనా ప్రత్యేకత ఉందంటే అది నీవు మాతో ఉండబట్టే, అది నీవు మాతో ఉండబట్టే. ప్రియులరా, దేవుని సన్నిధి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుని సన్నిధి వెళ్ళిపోతే వీఆర్ డెడ్. ఇకబోద్ తెలుసు కదా, ఇకబోద్ మహిమ పోయింది, దేవుని సన్నిధి పోయింది. నీవు నాతో ఉండకపోతే నేను గోతులోనికి దిగిన వాని వలే అవుదును అంటాడు కీర్తనకారుడు. ఓన్లీ థింగ్ దట్ సెపరేట్స్ us ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈజ్ గాడ్స్ ప్రెసెన్స్. మై ఫ్రెండ్స్, దేవుని సన్నిధి గనక మనతో లేకపోతే ఈ నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి మరీ మరీ అడగాల్సింది ఏంటంటే, నాయన ఈ సంవత్సరం అంతా నీ సన్నిధి నాతో ఉండాలి, నీ సన్నిధి నాతో ఉండాలి. ఉండాలి అని అంటే ముందు మనందరికీ దేవుని మహిమ ఇష్టం. చెప్తున్నాను కదా, వాగ్దానాలు ఇష్టం, ఆజ్ఞలు ఇష్టం ఉండదు. దేవుని మహిమ ఇష్టం, కానీ దేవుని మార్గం ఇష్టమా? మోషే ఎంత గొప్ప దైవజనుడో చూడండి. నీ మహిమ నాకు కావాలంట్లా. మనకందరికీ మహిమ కావాలి. ఏం కావాలా? ఎక్కువ దేవుని మహిమ నీకు కావాలంటే నీకు అర్థం అవ్వాల్సిందంటే నువ్వు ఎక్కువ దేవుడికి కావాలి. The more you put yourselves to God's purposes, the more God will fill you with His glory. Amen. నువ్వెంత ఎక్కువగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి నువ్వు ఖర్చు చేసుకుంటావో, the more you spend yourself. నీ దగ్గర ఉన్న డబ్బులు కాదు నేను చెప్తుంది ఖర్చు అంటే, నువ్వు ఖర్చు అయిపోవాలి. You have to consume yourself. ఎంత ఎక్కువగా నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిన్ను నీవు ఖర్చు చేసుకుంటావో, ద మోర్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు పరిచర్య అంటే మనకి అజెండాస్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ సంవత్సరం ఇది చేయాలి, ఈ సంవత్సరం అది చేయాలా. యాక్టివిటీ యాక్టివిటీ యాక్టివిటీ. ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీ. సంఘం అంటే ఏమనుకుంటావు అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తే సంఘం అనుకుంటున్నావు నువ్వు. కాదండి కాదండి కాదండి. అందుకే దేవుడు సంఘంతో చెప్తాడంట, నీ క్రియలను నేను ఎరుగుదును, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకుండిన మొదటి ప్రేమ నీకు లేదు. దైవజనులారా, దేవుని పరిచర్య అంటే పనులు 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 కాదండి. ఇట్ ఈస్ హౌ యు రికగ్నైజ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. It is how you pray for God's presence in your family, in your church.
దేవుని సన్నిధి అది లేకుండా నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. భర్త నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, కానీ నీకు అసలు అవైలబుల్గా ఉండడు. నువ్వు ఒకరోజు అడుగుతావు, ఏంటంటే ఇంటికి రా, నీకేం కావాలా, నువ్వు కావాల్సిన చీరలు ఇస్తున్నాను, నీకు కావాల్సిన నగలు కొంటున్నాను, నీకేం లోడ్ చేస్తున్నాను, అన్నీ నేను ఎక్కడ తిరిగితే నీకు ఎందుకంటే బాగుంటుందా సాటిస్ఫాక్షన్? అది నీకు ఆయన కావాలి. నీకు దేవుడి యొక్క సన్నిధిని నువ్వు కాంక్షించకుండా నీకు అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు డూ. ఫస్ట్ టెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, దేవుని సన్నిధిని నువ్వు కాంక్షిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉంటున్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? మోషే అంటున్నాడు, నీ మార్గాన్ని నాకు తెలియచేయి అన్నాడు ముందు. ఆ తర్వాత కిందకు వస్తే 17వ వచనం చూడండి. 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఎందుకంట నీ మార్గం నాకు చెప్పు నాయన అన్నాడు. ఏమన్నాడు? నీ మార్గం నాకు చెప్పు, నీ హృదయం ఏంటో నాకు కావాలి, నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావో, మనకేం కావాలా, నా కోరికలు ఏంటో నీకు కావాలా. ఎంతసేపు నీ కోరికలు దేవుడికి చెప్పడమే కానీ దేవుని కోరిక ఏంటో ఎప్పుడైనా అడిగావా? దేవుని మార్గం ఏంటో ఎప్పుడైనా అడిగావా? ఎందుకు మోషేకు దేవుని కటాక్షం కలిగిందంటే, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి అప్పుడు అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు. ముందు ఏం వెతకాలి మనం? ఏం వెతకాలి? మార్గం వెతకాలి. ఆ తర్వాతే ఆయన మహిమ. ముందు ఆయన సన్నిధి, తర్వాత ఆయన మార్గం, ఆ తర్వాత ఆయన మహిమ. ముందు ఆయన సన్నిధి అడిగాడు, నువ్వు మాతో రావాలన్నాడు. రెండవది నీ మార్గం ఏంటో మాకు చెప్పు అని అన్నాడు. అందులో నడుస్తాం, వి విల్ ఒబే. అప్పుడు నీ మహిమ నాకు చూపు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పిచ్చోడా, నా మహిమను చూస్తే నువ్వు ఉండవయ్యా. ఏ నరుడు కూడా, చూడండి ఆ మాటలు 19, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట హల్లెలూయా. అయ్యా మమ్మల్ని చూడండి అంటే ఏంటి అర్థం? కొంచెం ఈ మంచితనం మాకు చూపించండి. దేవుడిని నువ్వు చూడాలనుకుంటున్నావా? నాయనా నేను నిన్ను చూడాలి అంటే దేవుడు ఆయన మంచితనం అంతా నీకు అది కావాలి ఇది కావాలని అడగక్కర్లే. నువ్వు యు డిజైర్ హిస్ ప్రెజెన్స్, యు ఆస్క్ ఫర్ హిస్ వేస్. ఆయన మహిమను నువ్వు వెతుకు. నీ మహిమను నాకు చూపించంటే అర్థం ఏంటనంటే హీ సీకింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఇవన్నీ మన జీవితంలో ఉంటాయో అప్పుడు దేవుడు అంటున్నాడు, నా మంచితనమంతా నేను నీకు చూపిస్తాను. ఆమెన్, హల్లెలూయా. అంతకు మించి ఇంకేం కావాలి మనకి? ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని దయ అంతా, నా దయ అంతా నీకు చూపిస్తాను, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అని అంటున్నాడు. ప్రియమైన వారలారా, 20 వచనం, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. అది వివరించాలంటే అది ఇంకో ప్రసంగం, దాంట్లోకి వెళ్ళట్లేదు నేను. అయితే ముందుగా ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ వీ నీడ్ టు సీక్ గాడ్స్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిని వెతికే వారంగా మనం ఉండాలి, ఆయన మార్గమును వెతికే వారంగా మనం ఉండాలి, ఆయన మహిమను వెతికే వారంగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మంచితనమంతా ఆయన మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మంచితనమంతా చూపించడానికి ఆయన
ఇష్టపడుతున్నాడు. రెండవ విషయం, మొట్టమొదటిది సమీపింపరాని తేజస్సు. రెండవ విషయం చెప్పసఖ్యము కాని వరము. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఏంటా చెప్పసఖ్యము కాని వరము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. దేవుని గురించి మనం ఏదైనా చెప్పాలి అని అంటే గాడ్ ఈజ్ లైట్, అంతే. గాడ్ ఈజ్ లైట్, ఇంకా ఆకారం ఏమి లేదు. ఇంకా గాడ్ ఈజ్ ప్యూర్ లైట్. గాడ్ ఈజ్ ప్యూర్ లైట్. అందుకనే పెద్ద పెద్ద భక్తులందరూ కూడా మేము దేవుణ్ణి చూచాము అని అంటే ఆయన ఎలాగున్నారంటే అని అడిగాం అనుకో, నువ్వు ఏమంటారంటే గొప్ప వెలుగుని చూశాను, గొప్ప వెలుగుని చూశాను. గాడ్ ఈజ్ జస్ట్ లైట్. ఆ లైట్లోనే జీవం ఉంది. అందుకే లైట్ లేకపోతే జీవం ఏమి ఉండదు. ఇంకా సకల ప్రాణులకు జీవాధారం ఏంటంటే వెలుగే. అందుకే దేవుడు సృష్టి అంతా చేయడానికి ముందు ఏం చేశాడు? ఆయన వెలుగు కలుగుగాక అన్నాడు. అప్పటి వరకు ఆయనే వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. గాడ్ ఈజ్ లైట్ ఇన్ హిస్ సోర్స్. దేవుని మూలం ఏంటని ఆలోచన చేస్తే హీ ఈజ్ లైట్. బట్ గాడ్ ఈజ్ లవ్ ఇన్ హిజ్ రిసోర్స్. రిసోర్స్ అంటే సోర్స్, రిసోర్స్ వనరు, మూలము, వనరు. దేవుని మూలం నువ్వు సమీపించలేవు, అది నీకేం ఉపయోగం పడదు. బంగారపు కని ఉపయోగపడుతుందా? బంగారం కని లేకుంటే నీకేమైనా ఉపయోగపడుతుందా? ఉండదు. అందులో బంగారం నీకు ఈవికిని వరానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఈవి వరము, ఈవి వరము. ఈవి అంటే ఏంటంటే ఇట్ ఈస్ దేర్ డార్మెంట్. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వెలుగు ఎలాగుందంటే దానివల్లనే సమస్తము కలిగి ఉంది ప్రియమైన వర్లరా. కానీ అది నీ జీవితానికి దీవెనకరంగా మారాలి అని అంటే ఈవిని ఆయన వరముగా నీకు అనుగ్రహించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తును అలాగిచ్చాడంట మనకి. చెప్పసఖ్యము కానీ దేవుని వరముగా. అందుకనే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ that he gave his only begotten son, whosoever believes in him do not perish but have everlasting life. దేవుడు ఆయన వెలుగుని వరముగా నీకు ఎలాగిచ్చాడంటే ప్రేమగా చేసి నీకు ఇచ్చాడు. హల్లెలూయా. గాడ్స్ లవ్. దేవుడు తన్ను తాను నీవు సహవాసం చేసేటట్టు, నీవు గ్రహించగలిగేటట్టు, నీవు ఆయనను అనుభవించగలిగినట్టు దేవుడు తన ప్రేమను ఆయన కుమారుని ద్వారా నీకు వ్యక్తపరుస్తున్నాడు. ఆమెన్. అందుకని యేసు ప్రభు గురించి పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడంటే ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్. ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్. ఈ లోకానికి అర్థం కాదు. అందుకే దేవుడి గురించి ఈ లోకం ఆలోచించినప్పుడు ఎలాగ ఆలోచించిందంటే దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు
దేవుని వాక్యం కూడా దేవుడు ఆత్మస్వరూపి అని చెప్తుంది. కానీ ఈ లోకానికి అర్థం అవ్వదు ఏంటంటే ఆ దేవుడే శరీరధారిగా రావడం లోకం అస్సలు ఒప్పుకోట్లా. లోకం అసలు ఒప్పుకోదు. ఎందుకంటే ఈ లోక తత్వం అంతా కూడా గ్రీక్ మూలాలు కలిగి ఉంది. గ్రీక్ తత్వం, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, మొత్తం తత్వం అంతా కూడా గ్రీక్ తత్వం. సేవకులు కాబట్టి కొంచెం లోతుగా చెప్తున్నాను, మీకు ఉపయోగపడుతుందని. పౌలు ఎక్కువగా ప్లేటో తత్వాన్ని ఉపయోగించాడు ఆయన. ఎందుకంటే గొప్ప గొప్ప వారి దగ్గర చదువుకున్నాడు కదా ఆయన. పునరుత్థానమైన యేసు ప్రభువుని చూసేటంత వరకు ఆయనకు అర్థం కాలేదు ఆ సంగతి. ఎందుకంటే ఈ లోకము శరీరం ఎందుకు పనికిరాదని నమ్ముతుంది. ఎందుకంటే లోకంకి ఏమర్థమైందని అంటే దేవుడికి శరీరానికి అసలు పొంతన లేదు. దేవుడే శరీరధారిగా రావడం అనంటే ఈ లోకానికి అర్థమయ్యేదే కాదు. అయితే మనం యేసు ప్రభువుని ఏమంటున్నాం? ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరధారిగా ఆయనలో. ఇది ఎవరికి అర్థమవుతుంది? లోకానికి ఎలా చెప్తే అర్థమవుతుంది? అందుకే ఇంక చెప్పలేక పౌలు ఏమన్నాడంటే చెప్పసఖ్యము కాని దేవుని వరము, చెప్పసఖ్యము కాని దేవుని వరము. ఫిలాసఫీ అంతా ఎలాగా, ఈ లోక తత్వం అంతా కూడా ఎలాగ ఆలోచించిందంటే దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, పైన ఎక్కడో ఉన్నాడు, మనకి ఆయనకి సంబంధం లేదు. అంతా చేసేసి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మన దారికి మనల్ని వదిలేసాడు. ఎంత బాగుంటుంది అటువంటి దేవుడు! క్రైస్తవులకు కూడా అటువంటి దేవుడే కావాలి. మనలో మన మాట నిబంధన చేసుకొని నేను మీకు దేవుడుగా ఉంటాను, నేను మీకు ఆజ్ఞలు ఇస్తాను, మీరు పరిశుద్ధంగా ఉండండి. ఇటువంటి దేవుడు కావాలా మనకి? మనకి ఎటువంటి దేవుడు కావాలంటే చక్కగా గోడలో ఫోటోలో ఉండి మనం అడిగినవన్నీ మనకి ఇచ్చేసి, మనం రమ్మన్నప్పుడు వచ్చేసి, వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోయి, భక్త ఏమి నీ కోరిక అని కొన్ని వరాలు మనకి. ఇటువంటి దేవుడు ఎంత బాగుంటుంది! కానీ నిజమైన దేవుడు అలాగుండడు. హల్లెలూయా! నిజమైన దేవుడు నీ జీవితం మీద అధికారాన్ని కోరతాడు. ఎందుకంటే నిన్ను ఆయన కొరకే ఆయన చేసుకున్నాడు. ఈ సంగతి లోకానికి అర్థం కావట్లేదు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఫిలాసఫర్స్ అందరూ ఏమని ఆలోచించారంటే గాడ్ ఈజ్ దేర్ బట్ హీ డోంట్ కేర్ అన్నారు. ఏమన్నారు? గాడ్ ఈజ్ దేర్ బట్ హీ డోంట్ కేర్. ఆ దేవుడు ఉన్నాడండి, కానీ హీ డోంట్ కేర్. నువ్వు ఎలాగున్నావో ఏంటో దేవుడికి అవసరమా? అసలు ఈ శరీరంతో ఉండే మనలాటోళ్ళని గుర్తుపెట్టుకోవడానికి దేవుడు, నువ్వు కూడా ఎవడు నీ జోలికి రాకూడదు అనుకోండి, నువ్వేమంటా? నువ్వు గొప్పడు రా, నీకెందుకు? అర్థమవుతుందా నీకు? ఎవరన్నా నీ జోలికి రాకూడదంటే నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి? నువ్వు గొప్పడు నాయన, నీ పని నువ్వు చూసుకో, నా దగ్గరికి. ఈ లోక భక్తి అంతా అలాగే ఉంది. దేవుడిని గుడ్ హ్యూమర్లో పెడదాం అంటే ఆయనకి మన మీద కోపం రాకూడదు, ఆయన లోకంలో ఆయన ఉండాలి, మన జోలికి రాకూడదు. ఇది లోకం కోరుకునే దేవుడు. అందుకే ఒక క్రైస్తవ వేదాంత అంటాడు, అవర్ గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ ఫిలాసఫర్స్ బట్ హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ప్రాఫెట్స్. హల్లెలూయా! మన దేవుడు వేదాంతులు చెప్పే దేవుడు కాదు, కానీ ప్రవక్తలు తెలియజేసిన దేవుడు. ఈ దేవుడికి నువ్వే కావాలి.
నువ్వు ఎలాగుంటావో కావాలా? నీ జీవితంలో ఆరా అంతా కావాలి. ఆదామా నువ్వు ఎక్కడ? ఆదామా నువ్వు ఎక్కడ అని అడిగే దేవుడినా. అంతేగాని ఆదామును చేసేసి తోటలో పెట్టేసి నీ పని నీది నా పని నాది అనే దేవుడు కాదు. అందుకనే కీర్తనలో ఒక మాట ఉంటుంది, నాయన నువ్వు నరుని జ్ఞాపకం ఉంచుకున్నటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని నీవు కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఆయనను మహిమ ప్రభావములు నీవు వానికి కిరీటముగా ధరింపచేసి ఉన్నావు. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన నరుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు అంటే జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. నాయన నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు, కానీ నేను ఏ పాటి వాడిని? అయినా కానీ నీవు నాకు మహిమ ప్రభావములను కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ అస్. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మమ్ములను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. నిన్ను చేసి మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను సృష్టించి ఈ లోకాన్ని నీకు అప్పచెప్పేసి ఇంకా నీ గొడవ నీ జోలికి రాని దేవుడు కాదు. ఆయన ఎప్పుడైతే నీ రక్షణ అవసరమో ఆయన తన కుమారుడినే నీ కొరకు పంపించిన దేవుడు. దేవదూతను పంపించలేదు ఆయన సొంత కుమారుడినే. దేవదూత పడిపోతే కుమారుడిని పంపలేదు ఆయన. కనీసం ముఖ్య దూతను కూడా ఆయన, లూసిఫర్ పడిపోతే ఎవరినన్నా పంపించాడా దేవుడు? పంపించలా. కానీ మనిషి పడిపోతే మాత్రం తన సొంత కుమారుడిని ఆయన మన కొరకు పంపించాడు. దీన్ని ఎలాగ చెప్పాలి? పరిశుద్ధుడైన పౌలు అంటాడు, చెప్పనసఖ్యమైన దేవుని వరము, ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? అది గ్రహిస్తే దేవుడికి నీ జీవితం మీద హక్కు ఉంది, దేవునికి నీ జీవితం మీద అధికారము ఉంది అని నువ్వు గ్రహిస్తావు. ఊరికనే దేవుడు నీ కోరికలు తీర్చడానికి కాదు, ఊరికనే దేవుడు నువ్వు అడిగింది ఇవ్వడానికి కాదు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహములతో దేవుని మహిమపరచండి. పరిశుద్ధ పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, నాలో జీవించేది క్రీస్తే. ఇక్కడ ఈ రెండవ మాటలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, గాడ్ ఇంటర్వీన్స్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఎంక్వైర్స్ అబౌట్ యువర్ సిచ్యువేషన్. దేవుడు నీ జీవితంలో ప్రతిదీ ఆరా తీసే దేవుడు. ప్రియమైన వారలారా, ఊరికినే అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చే దేవుడు కాదు. బైబిల్ దేవుడు నిజ దేవుడు అటువంటి వాడు కాడు. ప్రియమైన వారలారా, దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే అన్యజనుల వల్లే నువ్వు కూడా నీ దేవుడిని ట్రీట్ చేస్తున్నావా? నువ్వు దూరంగా ఉండి నన్ను ఆశీర్వదిస్తే చాలు నాయనా, నాకు దగ్గరగా రాకు. క్రైస్తవులు భలే తమాషాగా ఉంటారండి. ఒకసారి ఒక ఆవిడ నన్ను అడిగితే, పాస్టర్ గారు సిలువేసుకోకూడదంట కదండి. ఏమంటే సిలువేసుకుంటే కష్టాలు వచ్చేస్తాయంట కదండి. సిలువ వేసుకుంటేనే కష్టాలు వచ్చేస్తాయి అనుకుంటే ఇంకా సిలువ మోస్తావా నువ్వు? దేవుడి దగ్గరగా రావడానికి వీలు లేదు. ప్రియమైన వారలారా, మనకి దేవుడు మన జోలికి రావడానికి వీలు లేదు, మనల్ని సరిచేయడానికి వీలు లేదు. ఒకవేళ అటువంటి జీవితం నీ జీవితం అయితే ఇంకా నువ్వు క్రీస్తు వాడవు కాదు, క్రీస్తు దానవు కాదు. యేసు క్రీస్తులో ఉన్న ఆ చెప్పనసఖ్యమైన దేవుని వరం ఏంటో నువ్వింకా గ్రహించలేదు. ఆ తర్వాత ఈ రెండు ఎప్పుడైతే నీకు అర్థమవుతావో, మూడవది ఇన్కాంప్రహెన్సిబుల్ పీస్, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. సమీపింపరాని దేవుని తేజస్సు, దేవుని సన్నిధి, దేవుని మార్గము, దేవుని మహిమ, దేవుని మంచితనము, ఇవన్నీ నీకు అర్థం కావాలి.
దాని తర్వాత యేసుక్రీస్తులో ఉన్న దేవుని యొక్క చెప్పసఖ్యము కాని వరం ఏంటో నీకు అర్థం కావాలి. దేవుడు నీ జీవితంలో కోరుకుంటున్న అధికారం ఏంటో నీకు అర్థము కావాలి. ఎన్నటెన్నటికి నీ దేవుని విధానమే నీ జీవితానికి మేలు అనే సంగతి నీకు అర్థం కావాలి. ఆ విధానము, ఆ మార్గము కొన్నిసార్లు నీకు ఆయాసకరమైన ఆ మార్గంలోనే నువ్వు ఉండడానికి ఒక తీర్మానాన్ని నీవు చేసుకోవాలి. అప్పుడు ఈ లోకంలో ఉండే సమాధానం కాదు కానీ దేవుడిచ్చే సమాధానం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఏమండి, అందరూ సమాధానంగా ఉన్నారా? హ్యాపీస్? ఆల్ హ్యాపీస్? మాట్లాడరు ఏమండి? హ్యాపీయా? మనకు 1వ తారీఖునే సమాధానం ఉంటుంది, 30వ తారీఖున ఉండదు. ఆ తర్వాత జీతం పడితే ఉంటుంది, లేకపోతే కష్టం. ఏమండి, అందుకే ప్రభు ఏమన్నాడంటే, నా శాంతిని నీకు అనుగ్రహించ వెలుచున్నాను, లోకము ఇస్తున్నట్లుగా కాదు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను. మనకేం శాంతి కావాలి అని అంటే, ఏ చీకు చింత లేని శాంతి కావాలి, సమాధానం కావాలి. కానీ ప్రభువు ఎప్పుడు కూడా ఆ సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేయలేదు. లోకములో మీకు శ్రమ, చెప్పండి అందరూ. లోకములో నాకు శ్రమ అని చెప్పండి. లోకములో నాకు శ్రమ. అభ్యంతర పడకండి, సంతోషించండి, ఎందుకంటే నేను ఈ లోకమును జయించాను. హల్లెలూయా. కష్టం లేనప్పుడు వచ్చే నెమ్మది కాదు దేవుడు నీకు ఇస్తానన్నది, నీ కష్టముల్లో కూడా నీకు ఆయన నెమ్మదిస్తానని చెప్పాడు. నిజంగా క్రీస్తులో నీ ఉంటే ఈ లోకంలో నీకు శ్రమ, ఈ లోకంలో నీకు కష్టం, ఈ లోకంలో నీకు కష్టం, కానీ దానంతటి నడుమ దేవుడు నీకు నెమ్మది సమాధానం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, నాకు ఈ ఎక్స్ప్రెషన్ చాలా ఇష్టం. పరిశుద్ధులైన పౌలు చెప్తున్న మాట, పీస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ పీస్. చెప్పండి, పీస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ పీస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై. 7వ వచనంలోను 9వ వచనంలోను ఉన్న మాట, ప్రాముఖ్యమైన మాట అప్పుడు. ఎప్పుడు అంటే అప్పుడు అని వాక్యంలో ఏదైనా వచ్చిందంటే అది కండిషన్ అని అర్థం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఊరికినే రాదు మీకు. అది మీకు కలిగి ఉండాలంటే దాని ముందు మీరు చేయాల్సింది ఉంది. ఇక్కడ అంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని
సమాధానం. పీస్ ఆఫ్ గాడ్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. 9వ వచనంలో ఏమంటాడంటే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై గాడ్ ఆఫ్ పీస్. 7వ వచనంలోనేమో పీస్ ఆఫ్ గాడ్, 9వ వచనంలోనేమో గాడ్ ఆఫ్. చెప్తున్నాను కదా, ఈ రెండు ఎందుకు చెప్పాడంటే నీకు వాగ్దానాలు కావాలి, ఆజ్ఞలు అక్కర లేదు. ఆశీర్వాదాలు కావాలి, సన్నిధి వద్దు. దేవుని సమాధానం కావాలి కానీ సమాధానకర్త అయిన దేవుడు నీకు. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ ఇప్పుడు. కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు కావాలంటే సమాధానకర్తయగు దేవుడు నీకు తోడై ఉండాలి. ఆ దేవుడు నువ్వు ఎరిగి ఉన్నావా? ఆ మార్గాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? ఆయన మహిమను నీవు వెతుకుతున్నావా? ఆయన మంచితనాన్ని నీవు అనుభవిస్తున్నావా? ప్రియమైన వారలారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, దేవుని సమాధానం ఎప్పుడు వస్తుందంటే దేనిని గూర్చియు చింతింపకడి. వరీ ఫర్ నథింగ్, వరీ ఫర్ నథింగ్. దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వాడే చేయగలిగిన పనిది. నీవు అగ్నిలో ఉండాలి, కాలిపోకూడదంటే అక్కడ దేవుని సన్నిధి నీకు ఉండాలి. నీవు నీటిలో గుండా వెళ్ళాలి, మునిగిపోకూడదంటే అక్కడ నీకు దేవుని సన్నిధి ఉండాలి. అయితే దేవుని సన్నిధి ఆపదలో ఉండేది కాదు. ప్రతి దినము ఆయన సన్నిధిని వెతికినప్పుడే ఆపదలో కూడా ఆయన సన్నిధి నీకు తోడై ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తాం? ప్రతిరోజు వెతకం. ఎప్పుడు వెతుకుతావు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటావు నువ్వు. అప్పుడు ప్రభు అంటాడు ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టదువు కానీ నేను నీకు ఉత్తర మీయకున్నాను. మనిషిలో మనకే ఎంత రోషం వస్తుందండి. ఒట్టప్పుడేమో ముఖం చాటేసుకెళ్ళి కొంతమంది ఎదురొచ్చి నమస్కారం పెట్టారంటే ఏదో ఉందని అర్థం. పాస్టర్ గారు ఈడు ఎప్పుడు నమస్కారం పెట్టడండి, కానీ ఈరోజు ఏంటో పాస్టర్ గారు మరి ఎదురొచ్చి మరి ఏదో ఉంది సార్. అరే నీకే ఇంత రోషం ఉంటే దేవునికి ఇంకెంత రోషం ఉండాలి? ఆయన మీద నువ్వు ఆధారపడాలి. ఆయన లేకపోతే నువ్వు లేవు. కానీ ఆయన గుర్తే లేని రోజులు నీ దగ్గర ఉంటున్నాయి. నీ దగ్గర పనిచేసేవాడు నిన్ను మర్చిపోతేనే నీకు రోషం వచ్చేస్తుంది. ఏదో పండక్కేదో పెడతావు, కానీ నీ ఉద్దేశం ఏంటంటే మొత్తం జీవితకాలం అంతా రుణపడిపోయి ఉండాల. కానీ దేవుని దగ్గర నుంచి సమస్తం పొందుకుంటున్నావు నువ్వు. ఎన్నిసార్లు నువ్వు ఆయన్ని మర్చిపోతున్నావు? ఎంతగా ఆయన సన్నిధిని నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రియమైన వర్లారా, దేనిని గూర్చియు చింతింపకూడదు అని అంటే నీవు నిత్యము దేవుని సన్నిధిని అనుభవించిన బిడ్డగా నీవు ఉండాలి. వరీ ఫర్ నథింగ్, వరీ ఫర్ నథింగ్. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రే ఫర్ ఎవ్రీథింగ్. ప్రే ఫర్ ప్రతిదాని కొరకు ప్రార్థన చేయండి. ప్రతిదాని కొరకు మీరు ప్రార్థన చేయండి. వినండి జాగ్రత్తగా, కొంత అటెన్షన్ తగ్గిపోతుంది. వరీ ఫర్ నథింగ్, ప్రే ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదాని కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రతిదాని కొరకు ప్రార్థన చేయం, కష్టమైంది వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. మా పాస్టర్ గారు అప్పుడప్పుడు వంట వండేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆవిడ. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్స్ ఎ సింపుల్ థింగ్, కానీ దానికి కూడా ఆవిడ ఏసై అనుకుంటూ ప్రార్థన. ఏదో నేను ఇష్టమైంది వండమన్నాను అనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువసేపు ప్రార్థన. ఐ లైక్ దట్ చైల్డ్ లైక్ హార్ట్. చిన్న విషయాలకు కూడా
ప్రార్థన. ప్రభు మనం పిల్లల్ని రోజు స్కూల్కి పంపేటప్పుడు ప్రార్థన చేస్తావా? పరీక్షలప్పుడు వెళ్ళిపోతుంటే అమ్మా రా, వాళ్ళు కూడా అప్పుడే వస్తారు కదా. మన చేతన అయిపోద్దంటే ప్రార్థన అవసరంలా, మన శక్తికి మించిందంటేనే మనం ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మనం నేర్చుకోవాలి, ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటడానికి దేవుడి మీద ఆధారపడ్డారు. 40 సంవత్సరాలు దేవుడి మీద ఆధారపడ్డారు. ఇంకా వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతున్నారు. వారికి అడ్డుగా యోర్దాన్ నది వచ్చింది. దేవుడి మీద ఆధారపడట్లా. సముద్రం దాటడానికి దేవుడు కావాలి కానీ నది దాటడానికి దేవుడు కావాలా? అందరూ వారు అంగీలన్నీ పైకి పెట్టేసి, సామానం సంకలో పెట్టుకుని, పిల్లల్ని భుజాల మీద వేసుకుని నది దాటేయడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు అన్నాడు, ఆగండి అన్నాడు. ఆయన అంటాడు, నేను నది పాయలు చేస్తాను. వీళ్ళంటారు సముద్రం పాయలు చేయాలి కానీ నది పాయలు చేయాలా? కానీ దేవుడు అంటున్నాడు, మీ వల్ల కాని దాని కొరకు నా మీద ఆధారపడ్డారు. ఇట్ మైట్ బి హ్యూమన్లీ పాసిబుల్, కానీ నా బిడ్డలకు కాళ్ళకి నీరు కూడా అంటడానికి దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు చేయగలవు ఆ పని, కానీ అడుచు తొక్కనేలా కాలు, అదే మన జీవితం. మనిషి ఎక్కడ ఎక్కువ పడిపోతాడో తెలుసా? కష్టమైంది బాగానే చేస్తాడు, సులువైన చోటే మనం పడిపోతాం. ఒక ఊర్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు బాగానే వచ్చేస్తావు. యాక్సిడెంట్లన్నీ ఎక్కడవుతాయి తెలుసా? సర్వే. ఇంకా ఇంటికి దగ్గరకు వచ్చేస్తున్నాం అనగా యాక్సిడెంట్లు జరుగుతాయంట. ఎందుకంటే రిలాక్స్. ఏదైతే నువ్వు రోజు చేసేది అనుకుంటావో అక్కడే నువ్వు పడతావు. అందుకనే పౌలు అంటున్నాడు, తాను నిలుచున్నానని అనుకుంటున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఎక్కడైతే కంఫర్ట్ ఎక్కువ ఉందనుకుంటున్నావో, ఎక్కడైతే కంఫర్ట్ లెవెల్ అనుకుంటున్నావో అక్కడే నువ్వు పడిపోతున్నావు. సేవకులారా జాగ్రత్త. చాలామంది సేవకులు సేవలోనికి వచ్చినప్పుడు చాలా అందరం పిలుపునందుకుని వస్తున్నాం, కానీ ఎక్కడో దేవుడు సేవలో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. సేవ నీకు అలవాటు అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది నీకు సేవ. మొదట్లో దేవుని మీద కనిపెట్టినంత ఇప్పుడు నువ్వు కనిపెట్టట్లేదు, పడిపోతున్నావు. ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి దేవుడు ప్రతి దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ఎవ్రీథింగ్, ప్రే ఫర్ ఎవ్రీథింగ్, వరీ ఫర్ నథింగ్. మూడవది, గివ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. మేలైనా కీడైనా, ఎండైనా వానైనా, జీవితంలో ఏదైనా ప్రతి దాని కొరకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం తెలియకుండగా ప్రభు యొక్క ఆనందం అంటే ఏంటో మనకి తెలియదు. దేవుని వలన వచ్చే ఆనందం ఏంటనంటే నసఖ్యమును మహిమాన్వితమునైన ఆనందము, సంతోషము. ఆ మాట కూడా చూద్దాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6-9 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును
మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆమెన్. దిస్ ఈజ్ ద జాయ్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఏంటో నీకు తెలిస్తే చెప్పనసఖ్యమును మహిమాన్వితమునైన ఆనందం ఏంటో నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు ధన్యతలు చెప్పారు కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఇలా చెప్తూ పోయారు ఆయన. ఆ ధన్యత అంటే అర్థం ఏంటంటే మకారియోస్. మకారియోస్ మకారియోస్ అంటే ఏంటంటే సర్ప్రైజింగ్ జాయ్. సర్ప్రైజింగ్ జాయ్, ఆశ్చర్యకరమైన ఆనందము, సంతోషం. దేవునిలో ఆనందం ఎలాగుంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంటుందంట. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎవరైనా సంతోషంగా ఉన్నావు ఏంటి అని అంటే కారణం చెప్తారు కదా. ఎందుకు సంతోషంగా ఉన్నావు అంటే ఈరోజు హ్యాపీ బర్త్డే అనో, లేకపోతే ఇంకా ఏం చెప్పొచ్చు, ఏదో ఒక కారణం ఉంటుంది. దేవునిలో సంతోషం అంటే కారణం ఉండదట. ఎందుకు సంతోషం నాకేం తెలియదు. ఎందుకు సంతోషంగా ఉన్నానంటే నువ్వు చెప్పలేవు. ఏంటి నీ సంతోషం ఏంటి? క్రైస్తవులు లోకం క్రైస్తవ్యంలోనికి ఎలాగొచ్చిందో తెలుసా? వీళ్ళ సంతోషం చూసి అడవి మృగాలకు వేసేస్తున్నారు. ఎన్నో శ్రమలు పడుతున్నారు, కానీ వారి ముఖంలో చెరగని చిరునవ్వు, ఆనందం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరి వల్ల కావట్లేదు. ఇప్పుడు చర్చికి ఎవరు ఎందుకు రావట్లేదు తెలుసా? ఓ చిన్నపిల్లోడిని చర్చికి వెళ్ళమంటుందంట వాళ్ళ అమ్మ. వీడు వెళ్ళనంటాడంట. ఏ అంటే, అమ్మ సినిమా హాల్ నుంచి వస్తున్న వాళ్ళు సంతోషంగా బయటకు వస్తున్నారు, బిర్యానీ హోటల్లో నుంచి బయటకు వస్తున్న వాళ్ళు సంతోషంగా బయటకు వస్తున్నారు, కానీ అదేంటో ఆ గుళ్ళోంచి బయటకు వస్తున్న వాళ్ళు మాత్రం ఒక్కడు నాకు ఈవేళ పాస్టర్ గారు పాట ఇవ్వలేదు, లేకపోతే బైబిల్ రీడింగ్ ఇవ్వలేదు, లేకపోతే ఆ సిస్టర్ పక్కన సీట్లో బైబిల్ పెట్టేసి కూర్చుంది. ఇదే గోల, ఇదే గొడవ. అంతేగాని నేను దేవుడిని ఎదుర్కొన్నాను, దేవుని సన్నిధిని నేను అనుభవించాను, దేవుడు నాతో మాట్లాడాడు. బీయింగ్ ఇలేటెడ్ దేవుని సన్నిధిలో. ఆర్ యూ ఇలేటెడ్? సేవకులను అడుగుతున్నాను నేను, వాట్ ఈస్ ద రివార్డ్ ఫర్ మినిస్ట్రీ? ఏంటి పరిచర్య చేస్తున్నప్పుడు మనకు వస్తున్న రివార్డ్ ఏంటి? చెప్పండి. జాయ్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. యెహోవా యందలి వాట్ ఎ జాయ్ టు సర్వ్ హిమ్. ఆయన పరిచర్యలో ఉండడం ఎంత సంతోషకరం, ఎంత సంతోషకరం. సంవత్సరాలు తెలియట్లేదు, రోజులు తెలియట్లేదు. నేను అప్పుడే పరిచర్లోకి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. నాకు అసలు మనమన్న వచ్చినట్టు ఉంది. I could still feel the freshness of the Lord. నాకు పెళ్ళై 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది కూడా తెలియట్లేదు చూడండి. కానీ ఇంకా మా పాస్టర్ గారితో అంటాను, ఇంకా నువ్వు నా పెళ్లి కూతురులానే కనిపిస్తున్నావు నువ్వు అంట. ఆవిడ ఏదో ఫ్లాట్ చేయడానికి కాదు నేను అనేది. ఐ ఫీల్ ఇట్, రియల్లీ ఐ ఫీల్ ఇట్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్. అలానే కష్టం లేదా అంటే చాలా కష్టం ఉంది మాకు. దేవుడిచ్చే పరిష్కారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయనలో ఉండే ఆనందం చాలా గొప్పగా
ఉంటుంది. చెప్పన సఖ్యమును మహిమాన్వితమునైన సంతోషం. చివరిగా ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుల చేత ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుల చేత ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంట? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన భక్తి జీవితానికి ఇది పరాకాష్ట. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ప్రార్థించుట. భాషలతో ప్రార్థన చేయడం కాదు నేను చెప్తుంది. దేవుడు విశేషంగా ఆ వరాన్ని ఇస్తే ఆమెన్, స్వీకరించండి. దట్ ఈస్ ఫర్ యువర్ ఎడిఫికేషన్. అది నీ క్షేమాభివృద్ధి కొరకు. కానీ ఆత్మలో ప్రార్థన చేయడం, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుల చేత. మనం కొంచెం ఎక్కువ సంవత్సరాల సేవలో ఉంటే మనం ప్రార్థనలో ఎక్స్పర్ట్స్ అనుకుంటాం. మనం ఎన్ని రకాల మాటలతో చేస్తాం కదా, చాలా పెద్ద పెద్ద మాటలు పెట్టి, పాస్టర్ గారు గొప్ప ప్రార్థన. పర్సనల్గా నువ్వు ఎంతసేపు ప్రార్థనలో ఉన్నావు, గుళ్ళో ప్రార్థన చేయమంటే మాత్రం మొత్తం నీ భక్తి అంతా చూపించేస్తావు. దట్ హ్యాపెన్స్. కానీ నిజంగా నీ ప్రార్థన జీవితం బలంగా ఉంది అని అంటే దెర్ షుడ్ బి ఎ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీ ప్రార్థనలో నీ మాటలు ఆగిపోయి నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ పక్షముగా ప్రార్థన చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్లోకి మనం నడిపించబడాలి. అంటే నీ ప్రార్థనా సమయం చాలా బాగుండాలి. ఓకే, పూర్తిగా దేవుని అధికారంలో నువ్వు ప్రార్థన చేయాలి. నీ చిత్తం, నీ మార్గం. నాకేమి అజెండా లేదు, నాకేమి అజెండా లేదు నాయన నా ప్రార్థనలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ అజెండా ఇన్ మై ప్రేయర్. ఉంటాయి, మన అవసరాలు మనకి ఉంటాయి. కానీ దేర్ షుడ్ బి ఎ టైమ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ డే, నాయన నీ చిత్తం, నీ ఇష్టం, ఇంకా నేను నీ కొరకు ఏమి చేయాలి. నేను నీ వాడను, నేను నీ వాడను, నేను నీ దానను. ఆయన చిత్తం అన్నప్పుడు నీ దగ్గర మాటలు ఉంటాయా అండి? చెప్పండి నాకేమన్నా. ఇప్పుడు మన ఇష్టం, మన చిత్తం, మన ఆలోచన అంటే మనకు మాటలు ఉంటాయి. ఏమండి, ఇది కావాలి, ఇలా కావాలి, ఇలా చేయి, అలా చేయి. కానీ ఆయన చిత్తాన్ని నువ్వు వెతుకుతున్నప్పుడు నువ్వేం మాట్లాడతావు? దట్ ఈస్ ద టైమ్ ఆత్మ తానే నీ పక్షముగా. హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్లోకి రాలేదు మనం అని అంటే ఇంకా నువ్వు అంతగా దేవుని చిత్తానికి లొంగిపోలేదు. లొంగిపోలేదు. అందరికీ దేవుని చిత్తం చేయడం ఇష్టం. కీర్తన పుస్తకం ఉంటుందమ్మా దగ్గర, అంటే రెగ్యులర్ ఉంటుంది కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఎవరి దగ్గర ఉందా? ఒక పాట అందులోది, చాలా చక్కని పాట, అది పాడాలనిపించింది ఎందుకు. రైట్, ఓకే. కాబట్టి ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అని అంటే నీ మాటలు ఎప్పుడు ఆగిపోతాయంటే వెన్ యూ డోంట్ హ్యావ్ అజెండా. కంప్లీట్లీ యూ వాంట్ టు ఫుల్ఫిల్ గాడ్స్ అజెండా.
ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావు, ఆయన చిత్తాన్ని వెతుకుతున్నావు, ఇంకా ప్రార్థన చేయడానికి నీ దగ్గర మాటలు ఉండవు. అప్పుడు ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన, యు ఆర్ సరెండరింగ్ టు లార్డ్. నీ సమస్య ఇంకా నీకు ఆలోచించడానికి ఏమీ లేదు. భక్తుడు అంటాడు, నాయనా మాకేం చేయాలో తెలియట్లేదు కానీ మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. వి డు నాట్ నో వాట్ టు డూ, కానీ మై ఐస్ ఆర్ లుకింగ్ unto you. That is the time when Holy Spirit prays on behalf of us. ఎలాగా అంటే ఉచ్చరింప సఖ్యము కానీ మాటలు రావు. when God is revealing that, నీకు ఏడిపే వస్తుంది. You can't speak in God's presence and you will glorify God. దేవుణ్ణి నువ్వు మహింపరుస్తావు. ఈ 5 మనం దేవునిలో ఉన్నాం, దేవుని జీవము మనలో ఉంది, మనము దేవుని వారంగా ఈ లోకంలో జీవిస్తున్నాం అనడానికి ఈ 5 మనకి ఏమనాలి, వాటిని సైన్ పోస్ట్స్. ఈ 5 మనకి గుర్తులు, చిహ్నాలు. ఏంటి చెప్పండి? మొదటిది సమీపింపరాని తేజస్సు, రెండవది చెప్పసఖ్యము కాని దేవుని వరము, మూడవది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, నాలుగవది చెప్పనసఖ్యమును మహిమాన్వితమునైన సంతోషము దేవుని ఆనందము, ఐదవది ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు. ఈ 5 చేత దేవుడు మన జీవితాలను తృప్తిపరచాలని, నింపాలని, ఈ మంటి ఘటాల్లో ఆయన ఐశ్వర్యాన్ని దేవుడు నింపాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వెత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించులాగున పరిశుద్ధాత్మదేవ మీరే నీరు కట్టి ఫలింపచేయండి. నీవు నీ మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మేమెవ్వరము కూడా నీ ఎదుట సిగ్గుపడనక్కరలేని నీ సేవకులంగా ఉండడానికి సహాయం చేయండి. మేమందరము నీ నిత్య రాజ్యములో తోటి వారసులం కావడానికి నీ కృప అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామములో వినయముగా అడుగుతున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికి వందనాలు. ఒకనొక పలకరించుకొని మీరు వెళ్ళవచ్చు.